అయితే మీ సూర్య అన్నయ్య ల్యాప్టాప్ ఒక్కసారి తీసుకొస్తావా? సారీ అన్నయ్య. నేను నీ హార్ట్లో స్థానం సంపాదించాలని ట్రై చేస్తూ ఆ అభిగాన్ని లిల్లీని నా ట్రంప్ కార్డ్ లాగా వాడుకోవాలని చూస్తుంటే ఆ అభి నీ మీద అటాక్ చేసి నిన్ను హర్ట్ చేస్తాడా? ఆ ఈడియట్ని వదలను సూర్య. నీ ల్యాప్టాప్లో నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వాడి ద్వారా తెలుసుకున్నాక ఐ విల్ షూట్ ద రాస్కెల్. ఎందుకొచ్చావు? ఏంటి సూర్య, వై ఆర్ యు గెట్టింగ్ యాంగ్రీ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? దెబ్బ తగిలిన చోట నీకు నొప్పి తగ్గాలని అక్కడ నీ కిస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏయ్, నీకేమన్నా మెంటలా? డోంట్ యు నో హౌ టు బిహేవ్ విత్ అదర్స్? గెట్ లాస్ట్. నీ మీద ప్రేమతో వస్తే ఇలా అంటాం ఏం బాలేదు. బయటికి పో. పోతాను, కానీ నిన్నీ కండిషన్కి తీసుకొచ్చిన వాడు ఎవడైనా వదలను సూర్య. బికాస్ I love you. చంద్ర, చెప్పు ఫ్రెండ్. ఏదో చెప్పాలనుకుంటున్నావు? సూర్య నలా ఒంటరిగా వదిలేయడం నాకు నచ్చలేదు చంద్ర. నువ్వు వెళ్ళి పక్కన కూర్చోవచ్చు కదా. ఆ పని నిన్ను చేయమని చెప్పాలనుకున్నాను. తను టైంకి మెడిసిన్స్ తీసుకోవాలి, అలాగే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. అవును, నువ్వు పక్క నుండి తనకి టైంకి ఏం కావాలో చూసుకోవచ్చు కదా. ఆ పనులు నాకంటే నువ్వు చేస్తేనే బాగుంటుంది. అంత తెలిసి కూడా నన్ను వెళ్ళమంటావేంటి? అన్నయ్యకి బాగోలేదు కాబట్టి ఈ టైంలో నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళినా ఎవరు ఏమీ అనరు, పట్టించుకోరు కూడా. అది కాదు చంద్ర, నువ్వు తన దగ్గరికి వెళ్ళు ప్లీజ్. ఫ్రెండ్, నేను ప్లీజ్ చెప్పేది. చంద్ర, నువ్వు నా మాట వింటావా లేదా? ఫ్రెండ్, అన్నయ్య పెద్దవాడు, ఏ టైంలో ఏ మెడిసిన్ వేసుకోవాలో అన్నయ్య తెలీదా చెప్పు. ఇప్పుడు వెళ్తావా లేదా? ఏదో ఒకటి చెప్పు, అంతే. ఓకే, వెళ్తాను. అన్నయ్య, పడుకోకుండా ఆలోచిస్తున్నావేంటి? టాబ్లెట్లు వేసుకున్నావా? కాఫీ టీ లాంటివి ఏమన్నా తాగుతావా? ఏమనుకోకు చంద్ర, కరెక్ట్గా వాడిని పట్టుకునే టైంకి కాల్ చేసావని నీ మీద కోపంతో అరిచాను. నిజానికి కోపం నీ మీద కాదు, వాడిని పట్టుకోలేకపోయానని నా మీద నాకే కోపంగా ఉంది. ఆ డిస్టర్బెన్స్తోనే నీతో అలా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ చంద్ర.
ల్యాప్టాప్ తెచ్చావా? తెచ్చాను. థ్యాంక్ యూ. ఏది త్వరగా ఇవ్వు. నీ తొందర నీదే కానీ ఈ ల్యాప్టాప్ మా ఇంట్లో నుంచి తీసుకుని రావడానికి నేను ఎన్ని పాటలు పడ్డాను తెలుసా? మళ్ళీ వెంటనే నాకు తెచ్చివ్వాలి, లేకపోతే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. నువ్వు నా మీద ప్రేమతో ఈ ల్యాప్టాప్ కోసం ఎంత రిస్క్ చేసావో అర్థం చేసుకోగలను. గేమ్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే నీకు ఇచ్చేస్తానా? నేను నిన్ను కొన్ని రోజులు కలవలేను. నో ఐ కాంట్ లివ్ వితౌట్ యూ ఫర్ సో మెనీ డేస్. అర్థం చేసుకో. మా నాన్నమ్మకి నా మీద డౌట్ వచ్చినట్టు నాకు అనుమానంగా ఉంది. అదేం కుదరదు. ఇవాళ ఈ ల్యాప్టాప్ పని అయిపోయాక రేపు మనం కలుస్తున్నాం, పార్టీ చేసుకుందాం. దట్స్ ఇట్. సాముదినా, నీకు అలవాట్లేని పనులు చేసి ఎందుకు చేయి కాల్చుకుంటావు? ఆ సూప్ ఏదో నేను చేస్తాను కదా, నువ్వు తప్పుకో. అది No. It's not an ordinary soup, Adina. This is an American style soup. Yes, అమెరికాలో హెల్త్ బాగోలేని వాళ్ళు ఈ సూపే తాగుతారు. It relaxes the body. అవునా? దీన్ని చాలా కేర్ఫుల్ గా ఎగ్ డ్రాప్ వేసి స్లోగా తిప్పుతూ టైం తీసుకొని చేయాలి. అంతేనా? ప్రేమగా, అఫెక్షన్ గా, అభిమానంగా చేయక్కర్లేదా? అదంతా ఎందుకు? ప్రేమిస్తున్న వాళ్ళ కోసం చేసేది ఏదైనా ప్రేమతోనే చెయ్యాలి. సాముదినా, నువ్వు ఈ సూప్ చేస్తుంది సూర్య కోసం, అవునా కాదా? అవును, కానీ ఇది నేను చేస్తున్నట్టు సూర్యకి తెలియకూడదు. అదేంటి? అదంతే. అంతేకాదు, ఈ సూప్ నువ్వే తీసుకుని వెళ్ళి నువ్వే తయారు చేసావని చెప్పాలి. అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. ప్లీజ్ పద్మావతినా. ఒకవేళ ఈ సూప్ నేనే తయారు చేశానని సూర్యతో చెప్పినా తను నమ్ముతాడా? నమ్మేటట్టుగా చెప్పాలి. సర్లే, ట్రై చేస్తాను. తీసుకెళ్ళు. నువ్వెన్ని చెప్పినా సరే ఆ ల్యాప్టాప్ తీసుకురావాల్సింది నువ్వే. నేనా? ఏమండి, కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగో ఆ సూర్యాకి ల్యాప్టాప్ అలాగా. దాన్ని విడిచి వాడిని విడిచి అది క్షణం కూడా ఉండరు. అలాంటి ల్యాప్టాప్ ని నేను తీసుకురావడమా? అమ్మో, నా వల్ల కాదండి బాబు. ఇంతేనా మరి నీ టాలెంట్? ఊరుకోండి సామాన్య తల్లి గారు. అవడానికి ఈ వజ్రపాటి వంశానికి వారసుండే అయినా ఈ ఇంట్లో నాది టెనెంట్ బతుకు. ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు ఏదో తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వంటానికి గూడు ఉంది కదా అని ఇష్టం లేకపోయినా తృప్తిగా బతికేస్తున్నాను. చిచి, ఇది ఒక బతుకేనా? అబే, అంటే సామాన్య తల్లి గారు, కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె సందులలో బతికే నీది ఓ బతుకేనా అబే అని మీరు అనొచ్చు. కానీ జస్ట్ షట్ అప్. ఆ సూర్య ల్యాప్టాప్ నాకు కావాలి. అది నువ్వే తేవాలి. అమ్మో సామాన్య తల్లి గారు, నేను గాని పట్టుబడ్డాననుకోండి, ఈ కాస్త పచ్చడి మెతుకులు కూడా దొరక్క ఆకలితో అలమటించి చచ్చిపోతాను. అవునా? అవును అమెరికా బాబా. అబ్బా, ఇప్పుడు చెంపదెబ్బ కొట్టేంతటి తప్పు నేనేం చేశానండి? డాలర్స్ మాత్రం అడగటం వచ్చు కానీ మామ్ చెప్పిన పని చేయలేవా? అంటే అది మాట్లాడుకు. మాట్లాడితే మళ్ళీ చెంప బాలు కొడతారు, అంతే కదా. వద్దులేండి మామ్, తన వల్ల ఏ పని కాదు. అయితే ఆ ల్యాప్టాప్ మన చేతికి వచ్చేదెలా? దట్ ఐ విల్ సీ. నో బేబీ, ఇలాంటి పనులు మనం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా నువ్వు. నో మామ్, ఐ కెన్ డూ దిస్ జాబ్. అమెరికా బాబు, అంత తేలిక కాదమ్మా అది. ఒకవేళ సూర్య కన్ను గప్పి నువ్వు ఆ ల్యాప్టాప్ ను దొంగతనం చేసావే అనుకో, అలా దొంగతనం చేసిన సంగతి సూర్యకి తెలిసిందే అనుకో,
సూర్య భగవానుడి తాపానికి కాకులు మలమల మాడి చచ్చినట్టు సూర్య కోపానికి మీ ఇద్దరు మాడి మసి అయిపోతారు. చివరికి అమెరికా కూడా వెళ్ళలేరు. ఆ తర్వాత మీ ఇష్టం ఏమనుకుంటున్నారు? అబ్బా, మంచి చెప్పినా కొడతారేంటండి? హే ఫస్ట్ యు గెట్ అవుట్. అది కాదు సామాన్య తల్లి గారు. Get out! వెళ్తాను గాని అన్ని డాలర్స్ మీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారండి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ వల్ల కాదన్నావు, దెన్ యూ కెన్ లీవ్ నౌ. లీవ్ ఓకే, నేను లీవే గాని మీరు మీ చేతుల్లో ఉన్నది లీవ్ చేస్తే ఐ క్యాచ్ అండ్ గో అండి. You? వద్దులేండి. మామ్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇప్పుడెలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదు నేను. ఇంటికి పెద్దవాడిగా పుడితే బరువులు బాధ్యతలు అన్నీ మోయాల్సి వస్తుంది. ఆ విషయంలో నేనెప్పుడూ మెచ్చుకుంటాను. అంతకు మించి ఈ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నీ సమస్యగా తీసుకుని అవతల వాడి చేతిలో ఏ ఆయుధం ఉందో ఏం చేస్తాడో అని వెనక ముందో ఆలోచించకుండా నీ వాళ్ల కోసం అలా పరిగెత్తావు చూడు, అది చూసి నేను చాలా గర్వపడుతున్నాను. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నీకన్నీ మీ తాతగారి పోలికలే వచ్చాయి. ఆయన అంతే, ఏ సమస్య ఎదురైనా ముందు ఆయనే నిలబడేవారు. ఎన్ననుకుని లాభం నాయన, వాడు నా చేతికి దొరకకుండా పారిపోయాడు కదా. పారిపోతే పారిపోన్లే సూర్య. వజ్రపాటి వాళ్ళతో పెట్టుకుంటే రోడ్డు మీద వెంటపడి మరీ కొడతారన్న భయం వాడికుంటుంది. సాహసం చేసి అలసిపోయినట్టునో ఈ సూప్ తాగు. నేను ఇలా మాట్లాడడం నీకు నచ్చలేదు కదూ? నేను నిన్ను ఆ మూడ్లోంచి బయటికి తీసుకురావాలని ఇలా అన్నాను. ఇది చాలా స్పెషల్ సూప్. అలా చూస్తున్నావేంటి? ఇది అమెరికన్ సూప్. ఏంటి డౌటా? ఈ అమెరికన్ సూప్ ఎవరు చేశారనే కదా? నేనే చేశాను. అందుకనే వెరీ వెరీ స్పెషల్ సూప్ అని నొక్కి మరీ చెప్తున్నా. తీసుకో. ఆగు సూర్య, నువ్వు స్ట్రెంగ్త్ కోసం తాగాల్సింది ఆ స్టూపిడ్ ఎగ్ డ్రాప్ సూప్ కాదు, ఈ మటన్ బోన్ సూప్. ఏయ్, నీకేమైనా మెంటలా? నోట్ దగ్గర పెట్టుకుని అలా లాగేస్తావేంటి? ఏది పడితే అది తాగితే సూర్యకి నీరసం ఎలా తగ్గుతుంది? అది నువ్వేం చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. పద్మా, థ్యాంక్స్ గ్రాండ్మా, మీకు అర్థమైంది కానీ తనకు అర్థం కాలేదు. సూర్య, నేను తెచ్చిన సూప్ తాగు. అదేంటి తాగకుండా అక్కడ పెట్టేశావేంటి? బాబు ఏమిటి వెతుకుతున్నావు? ల్యాప్టాప్ కోసం నాయనమ్మా. ఇక్కడో ఎక్కడో పెట్టిన ల్యాప్టాప్ కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో దాని అవసరం ఏముంది? రెస్ట్ తీసుకో. నువ్వు సూప్ తాగి పడుకుంటే సౌండ్ స్లీప్ లోకి వెళ్ళొచ్చు. ఇంక సూర్య రెస్ట్ తీసుకుంటాడు, మనందరం వెళ్తే మంచిది. మా నాన్నమ్మ చెప్పింది వినిపించలేదా? పదా రా.
థ్యాంక్ యూ సార్. ఒకరిని భయపెట్టడం తప్ప భయపడ్డం చేత కానీ నన్నే ఒక ఆడది భయపెట్టడం ఏంటి? బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నన్ను ల్యాప్టాప్ తీసుకురమ్మడం ఏంటి? ఛే! గుడ్, వెరీ గుడ్, బట్ వెరీ బ్యాడ్. ల్యాప్టాప్ తెప్పించి గుడ్ వర్క్ చేసిన నువ్వు సూర్య మీద అటాక్ చేసి చాలా బ్యాడ్ పని చేశావు. సూర్యకి పెద్దగా ఏం కాలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అసలే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది, కానీ నువ్వు లిల్లీ చేత ల్యాప్టాప్ తెప్పించావు చూడు, అక్కడే నా కోపం తగ్గి కాస్త కూల్ అయ్యాను. లేకపోతే ఈ పాటికి నీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడేది. సర్లే, ఆ ల్యాప్టాప్లో సూర్య యాక్సెస్ ఓపెన్ చేయి. నాకు రాదు. అబ్బచ్చా, ఎవరిదో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వచ్చు గానీ సూర్య యాక్సెస్ ఓపెన్ చేయడం రాదా? రాదనే కదా చెప్తున్నాను. పేరెంట్స్ కి దూరంగా ఇక్కడ ఇలా ఈ రూమ్ లో ఉంటూ కేడి పనులు ఫ్రాడ్ పనులు చేసే నీకు ఈ పని ఒక యాక్టర్. కానీ చేత కాదు, రాదు, తెలీదు అని అబద్ధాలాడి నన్ను నమ్మించాలని చూడకు. నువ్వు ఎంత మాట్లాడినా నాకు ఇలాంటివి తెలీదు, నాకు చేత కాదు, నేను చెయ్యను. అవునా? అయితే జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పినట్టు చేస్తే నీకే మంచిది. లేదా ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేసుకుంటావు చేసుకోప్పా. ఓకే, ఎక్కడో వజ్రపాటి హౌస్ లో సూర్య గదిలో ఉండాల్సిన ఈ ల్యాప్టాప్ నీ చేతికి ఎలా వచ్చిందని ఒక చిన్న లీగల్ పాయింట్ లాగుతా. ఆ తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఓకేనా? గుడ్. సూర్య యాక్సెస్ ఓపెన్ చేయి. ఛే! ఓపెన్ కావట్లేదు. ట్రై వన్స్ అగైన్. లుక్ అభి, ఈ ల్యాప్టాప్ లో సూర్య యాక్సెస్ ఓపెన్ అయి తీరాలి. సూర్యని నేను లైన్ లో పెట్టుకోవడానికి ఇదే నాకు వెపన్. ఫెయిల్ అయితే మాత్రం ఊరుకోను. లిల్లీ ఆగు. ఏంటి ఏంటి అలా ఉన్నావు? నేనెలా ఉంటే నీకెందుకు? సరే, ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి. ఏ నీకు చెప్పాలా? అది కాదు లిల్లీ, అంత ఎర్లీగా వెళ్తున్నావేంటి? అది నీకు అనవసరం. రోజు ఇంత ఎర్లీగా వెళ్ళవు కదా, అందుకే అడిగాను. అడిగినట్టు లేదు, నేనేదో తప్పు చేస్తున్నట్టు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నట్టు ఉంది. ఎందుకలా అంటున్నావు? యు ఆర్ మిస్టేక్ ఇన్ మీ. ఇదిగో లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్తున్నావు. టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు, అందుకే అడిగాను. నా విషయాలు నేను చూసుకోగలను. సరే, ఈ లంచ్ బాక్స్ అన్నా తీసుకెళ్ళు. ఇటీవు నీ బ్యాగ్. నా బ్యాగ్ ఎలా ఇవ్వు? నేనేం చేస్తాను? ఈ లంచ్ బాక్స్ అందులో పెట్టడానికి తీసుకున్నాను, అంతే కదా? నేనే పెట్టుకుంటాను.